శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము అధ్యాయం 14 శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. తదుపరి విశేషాలు వినేటందుకు అందరం కుతూహల మనస్కులమై శ్రీ బాబా గారిని సమయం ఎరిగి ప్రశ్నించాలని వేచి ఉన్నాము. మా ఆతృత గ్రహించుకున్న శ్రీ బాబా గారు ఇంకనూ శ్రీపాద స్వామి వారు ఎవరెవరిని ఏ విధంగా ఉద్ధరించారో చెప్తాను, జాగ్రత్తగా వినండి అంటూ ఇలా ప్రారంభించారు. క్రమంగా గ్రామస్తుల సహాయం తీసుకొని సంసారం నిర్వహించుకునే స్థితి నుండి అభివృద్ధి చెంది తన స్వంత సంపాదనతో తల్లిని పోషించుకొనుచు సకల జనహితం కోరి నిత్యకృత్యాలు భగవత్ ప్రార్థనలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు ఆంజనేయ శర్మ. కొన్ని సంవత్సరాలు గడిచాయి. శ్రీపాదుల కృపతో కళ్యాణ గడియలు దగ్గరపడినాయి. ఒకనొకనాడు ఆంజనేయ శర్మను మూర్ఖుడని, జడుడని, బుద్ధిహీనుడు, పనికిరాని వాడని అనేక విధములుగా నిందించిన బంధువులకు కూడా ఇతడు విద్యావంతుడైనాడని తెలిసింది, సంపన్నుడైనాడని తెలిసింది. తండ్రి మరణం తర్వాత తల్లి కొడుకులను పలకరిస్తే ఎక్కడ సహాయం చేయవలసి వస్తుందేమోనని ఆనాడు వదిలివేసిన బంధుత్వాన్ని ఈనాడు పురస్కరించుకొని సరాసరి ఆంజనేయ శర్మ నివాసానికి వచ్చినారు. అంబికను అక్క, వదిన, పిన్ని, అత్త అని పిలుస్తూ ఆమె యొక్క ఓర్పును, మంచితనాన్ని గురించి మరీ పొగిడినారు. అక్క, నీవు గురువనుగ్రహం పొందిన సుగుణశీలివి. ఎటువంటి సంపదలైనా నీ సగుణ సంపద ముందర వృధాయే అని ముఖస్థుతి చేసి, ఏ అదృష్టవంతురాలు నీ కోడలవుతుందో దాని ఒళ్ళంతా బంగారమే అవుతుంది అని ఒకరు, కొడుకు పెళ్ళిడుకు వచ్చాడు, మాకు పప్పన్నం ఎప్పుడు అని మరొకరు, ఇట్లా ఆమెకు ఊపిరాడకుండా అంతా పొగడ్తల వర్షం కురిపించసాగారు. అంబికామాత ఎంతో ఓర్పుతో సాలోచనగా ఏమీ మాట్లాడక పూర్వ జీవితాన్ని గురించి యోచిస్తుండగా, అక్క కష్టాల్లో ఉన్నప్పుడు రాలేదని పరామర్శించలేదని అనుకుంటావేమో, పనిలో ఒత్తిడి వలన రాలేకపోయాను, ఏమీ అనుకోవద్దు అని సంజాయిషి చెప్పుచూ వరుసకు తమ్ముడైన మల్లికార్జున శర్మ అను గృహస్థు ఆమె దరికి చేరినాడు. అతని భార్య కూడా నిజమే వదినా, ఇంట్లో అనేక ఇబ్బందులు, అందుకే రాలేకపోయినాము అని సమర్థించింది. అన్నీ ప్రశాంతంగా విన్నది అంబికామాత. వరుసకు అక్క కూతురైన ఆమె వచ్చి, పిన్ని, చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? మళ్ళీ మామయ్య కూతురు సుబ్బలక్ష్మి మంచి అందమైన పిల్ల, మన వాడికి ఈడు జోడు సరిపోతుంది, నువ్వు ఊ అంటే చాలు, మంచి ముహూర్తం నిర్ణయించుతానంటున్నాడు అని ప్రారంభించింది. అవును వదినా అంటూ మరదలు వత్తాసు పలికింది. అంబిక, మా వాడిని ఇంటికి రానియండి, ఆలోచించి చెప్తా అనగానే, ఇంకా అందులో ఆలోచించడానికి ఏమున్నదమ్మా, నీ మాట వాడు కాదంటాడా అని ఆమెను సరేనను అంటూ ఒత్తిడి చేస్తుండగానే ఆంజనేయ శర్మ ఇంటికి వచ్చాడు. అతను రాగానే బంధువులంతా ఒక్కసారిగా, నీవు ఇంద్రుడివి, చంద్రుడివి, ఇక పెళ్లి చేసుకుని గృహస్థు కావాలి, మీ అమ్మను పువ్వుల్లో పెట్టి చూచుకోవాలి, వంశాభివృద్ధి చేయాలి అంటూ అతనికి ఏమాత్రం ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా లేకపోయేటట్లు ప్రశ్నల వర్షం కురిపించారు. ఆంజనేయ శర్మ, అమ్మా, ఏమిటి, ఎవరు వీరంతా అని తల్లిని అడిగాడు. ఆమె మనసులో కొంత కష్టము, కొంత ఇష్టము ఉన్నది సంభాళించుకొని, నీకు ఈయన వేలు విడిచిన మేనమామ అవుతాడురా, ఈమె ఆయన భార్య, వీళ్ళంతా ఆయన అక్క పిల్లలు, అంతా మన బంధువులే అని పరిచయం చేసింది. సరే, అందరికీ మరి భోజనం వడ్డించమనగానే వారు, అదేమిటమ్మా, అసలు విషయం చెప్పవేమిటి అన్నారు అంబికతో. అప్పుడు ఆమె వంక ప్రశ్నార్థకంగా చూస్తున్న కొడుకుతో, వీరంతా ఈ మామయ్య కూతురిని నీకిచ్చి పెళ్లి చేయాలని వచ్చారు అని చెప్పి గ్రామ పెద్ద రామాచారి గారిని పిలుచుకొని రా అని అతనిని పరుమాయించి పంపింది. వారింటికి వెళ్ళేసరికి ఆంజనేయ శర్మను చూచి, రావయ్య పెళ్ళికొడుక అంటూ ఆయన ఆహ్వానించారు. శర్మ ఆశ్చర్యపోయాడు. మా అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మంది, రండి వెళదామని పిలిచాడు. ఆయన వెంటనే వచ్చి అంబికామాతతో మాట్లాడగా, మా వాడికి తండ్రి లేడు కదా, తమరే మాకు పెద్దలు అని చెప్పి ఆమె కళ్ళనీళ్లు పెట్టుకొనుట చూచి రామాచార్యులు ఆమెను ఓదార్చి, గతం గతః, పాత విషయాలు మర్చిపోండమ్మా, ఇప్పుడు వారికి వారే వచ్చారు, పిల్లనిస్తామంటున్నారు, ఏమి చెప్తారో చెప్పండి అనగానే, నాదేముందండి, ఆ స్వామి కృప వల్లనే కదా మాకు ఇంతటి స్థితి కలిగింది, కాబట్టి ఈ విషయంలో కూడా ఆ స్వామి వారి ఆజ్ఞయే మాకు శిరోధార్యం అన్నదామె. బంధువులంతా వెంటనే అందరితో కలిసి దర్బారు ప్రదేశానికి చేరుకున్నారు. శ్రీ స్వామివారు ప్రసన్నులై, శుభం, ఆంజనేయ శర్మకు పెళ్లి జరిపించండి, గృహస్థుడవుతాడు అని ఆశీర్వదించారు.
అందరూ శ్రీపాద స్వామి వారికి జయము జయము అని జయ జయ ధ్వానాలు చేసి తిరిగి ఇంటికి పోయినారు. తర్వాతనే అందరూ శుభ నిర్ణయం చేసినారు. మంచి ముహూర్తం చూచి పెళ్లి నిశ్చయించినారు. ఆంజనేయ శర్మ వివాహానికి దూర పండితులందరికీ ఆహ్వానాలు అందించినారు. మల్లికార్జున శర్మ గారి గ్రామానికి పంచదేవ పహాడ్ గ్రామస్తులలో ఆంజనేయ శర్మపై అభిమానం కలవారంతా బయలుదేరి ఎడ్ల బండ్లు కట్టుకుని వెళ్ళినారు. ఆకుపచ్చని తోరణాలతో అలంకరించబడిన పందిరిలో శుభకరమైన మేళతాళాల మధ్యన పురోహితులు మంత్రోచ్చారణలు చేస్తుండగా ముత్తైదువలు పాటలు పాడుచుండగా మంగళ స్నానాలు చేసి ఆంజనేయ శర్మ పెళ్లి కొడుకు ముస్తాబు చేసుకుని పెళ్లిపిల్ల సుబ్బలక్ష్మి మెడలో మంగళసూత్రం కట్టాడు. గట్టిగా 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచి అగ్నిసాక్షిగా నూతన వధువు చిటికన వేలు పట్టి ప్రదక్షిణలు చేశాడు. ఆహుతులైన పెద్దలందరూ దీర్ఘాయుష్మంతులై వర్ధిల్లండి దీవింపగా అందరికీ ఆ వధూవరులు నమస్కారం చేశారు. అంబిక సంతోషానికి అవధులు లేవు. పండితులందరినీ ఘనంగా సన్మానములు సంభావనలు ఇచ్చి సత్కరించారు. కన్యాదాత కూడా అందరికీ వందన సమర్పణ చేసి పెళ్లి పిల్లను అప్పగింతలు చేసి అత్తవారింటికి పోవుటకు 2 ఎడ్ల బండ్లు ఏర్పాటు చేశారు. బంధువులందరిలో ఆనందం వెల్లివిరిసింది. అంబిక కోరికలు 2 తీరినవన్న సంతోషంలో మాట పెగలలేదు. కొడుకు విద్యావంతుడు కావడం, ఒక ఇంటివాడు కావడం అనే ఆమె 2 కోరికలు నెరవేరినవి. ఇదంతా కృపా విశేషం తప్ప మరొక్కటి కాదని ఆమె ఆనంద బాష్పాలు కార్చుండగా అందరితోనూ గొప్పగా చెప్పుకున్నది. ఈ విధంగా ఆంజనేయ శర్మ అభివృద్ధిని సాధించినది తెలిసి ఎందరో భక్తులు దూర ప్రాంతాల నుండి వచ్చి అనేక సమస్యలను శ్రీ స్వామివారికి నివేదించి నివారణ పొందేవారు. అంబికామాత పూజించే శివలింగమును దర్శించుకుని సుఖశాంతులు పొందినారు. భక్తులారా, ధార్మికులారా, ఆ విధంగా అంబికామాత జీవితాంతం శివపూజ చేసి మహాపుణ్యాన్ని ఆర్జించుకున్నది. సాధారణంగా మానవులందరికీ జీవితంలో 3 భాగాలు ఉదర పోషణ కొరకు ధన సముపార్జనతోనే గడిచిపోతుంది. చివరి దశలో అనగా వృద్ధాప్యంలో భగవదారాధన చేద్దాములేమ్మని చాలామంది జాప్యం చేస్తారు. భౌతిక ధన సంపాదనలో ఉండే ఆసక్తి పుణ్యధన సంపాదనలో ఉండదు. వృద్ధాప్యంలో అవయములన్నీ పట్టుదప్పి ఏ పుణ్యకార్యములు కానీ, తీర్థయాత్రలు కానీ, జపతపములు కానీ, ధ్యానము కానీ చేయలేని స్థితిలో ఉంటాయి. శరీరం దేనికి సహకరించదు. చేయాలనే మనసు ఉన్నా శరీరం చెప్పినట్లు మనం వినవలసిన స్థితి ఏర్పడుతుంది. అందువల్లనే ప్రతివారు ఈ విషయాన్ని తెలుసుకుని చిన్న వయసు నుండే భగవత్కార్యాలు ఆచరించే ప్రయత్నం చేయాలి. జప ధ్యానాలు కూడా చిన్న వయసులోనే స్థిరంగా చేయుట కుదురుతుంది. ధన సముపార్జన చేసే సమయంలో దాన ధర్మాలు ఆచరించుట ద్వారా, అతిథి అభ్యాగతులను సేవించడం ద్వారా మహాపుణ్యాన్ని సంపాదించుకోవలసిన కర్తవ్యం గృహస్థులకున్నది. గాన విజ్ఞాన సంపూర్ణులై మెలగండి, ఉత్తమ స్థితిని పొందండి. జయ గురుదత్త అని విఠల్ బాబా వారు అంబికామాతను కొనియాడి ఆ తదుపరి ఇట్లు పలికిరి. గురువాక్య పాలనము అనున్నదే ఒక వ్రతముగా భావించవలెను. సందేహములుండరాదు. సద్గురు సేవా భాగ్యము ఎన్నో జన్మల పుణ్యఫలమని తెలిసి సంతోషంతో సేవలు చేయపునుకున్న వారికి సకల దేవతల సహాయమును లభిస్తుంది. సద్గురువు అనుగ్రహం కలవాడికి ఏ గ్రహాలు అడ్డురావు. ఈ విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోండి అని ప్రబోధించారు శ్రీ విఠల్ బాబా వారు. ఈ సంఘటనను వివరించి అందరికీ గురువు కష్ట నివృత్తికి సూచనలు ఇస్తారు. కానీ ఆచరించవలసినది భక్తులు, శిష్యులే. తామేమి కష్టపడే పని లేకుండా గురువుల తపశక్తితోనో, మంత్రశక్తితోనో, తామేమీ కష్టపడే పని లేకుండా గురువుల తపశక్తినో, మంత్రశక్తినో, తంత్రశక్తినో వినియోగించి తమ కష్టాలను నివారించాలని అనుకునేవారుంటారు. కానీ ఎవరి కర్మ నివృత్తి కావాలో వారే స్వయంగా కష్టపడి మనసా వాచ కర్మణ భగవదారాధన చేస్తే భగవదనుగ్రహం తప్పక దొరుకుతుందని విస్పష్టంగా చెప్పినారు. శ్రీ బాబా గారి ప్రవచనం విన్నటువంటి నా మనసులో ఒక సందేహం కలిగింది. అంబికామాత ఈ జన్మలోనే కదా సద్గురు దర్శనం పొందినట్లు తెలుస్తుంది. శ్రీ బాబా గారు ఎన్నో జన్మల పుణ్యఫలంగా ఆమెకు సద్గురు దర్శనం లభించిందంటున్నారు. మరి ఆమె పూర్వజన్మ వృత్తాంతం ఏమైనా చెప్తే మన నడతలో ఏమైనా మార్పులు చేసుకునే వీలుంటుంది కదా అనే భావన కలిగింది. శ్రీ బాబా గారికి నమస్కరించి, స్వామి, ఇప్పుడు తమరు చెప్పిన పూర్వపుణ్య ఫలము అని విషయమై సమాధానం తమరు తప్ప చెప్పేవారెవరు? మాయందు దయుంచి ఆమె పూర్వగాథను వినిపించి మాకు కనువిప్పు కలిగించండి బాబా అని ఆర్తితో ప్రార్థించాను. కొంతసేపు శ్రీ బాబా గారు మౌనంగా ధ్యాన నిమగ్నులైరి.
తదుపరి నవ్వుచూ కళ్ళు తెరిచి మా అందరి వంక చూచుచూ అమ్మలారా అయ్యలారా శ్రీపాదుని కరుణ లభించినది అంటే పూర్వజన్మల సుకృతం అని చెప్పాను. ఇక్కడ ఇప్పుడు మీరందరికీ కూడా శ్రీపాదుల అనుగ్రహం పుష్కలంగా లభిస్తున్నదని చెప్పాను కదా. అంబిక పూర్వ సుకృతం గురించి ప్రశ్నించినట్లుగా తిరిగి మీ అందరి సుకృతాలు చెప్పమన్నావనుకో, నేను మీకెవరికీ కనబడకుండా అదృశ్యమైపోతాను. సద్గురుదేవులు మనకెంతవరకు కావాలో అంతే తెలియనిస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అని మాకు హెచ్చరిక చేశారు. మేము నమస్కారం పెట్టి అలా అడగము స్వామి, శ్రీపాదుల అనుగ్రహం చాలు మాకు. మా నడవడిని మెరుగుపరుచుకునే దృష్టితో ప్రశ్నించాను, క్షమించండి అని వేడుకున్నాను. తర్వాత శ్రీ బాబావారు శ్రీపాద శరణం శ్రీపాద శరణం శ్రీపాద శరణం భజే అనే నామం మా అందరి చేత చెప్పించి తర్వాత ఇలా చెప్పారు. ధార్మికులారా, పాపములు పుణ్యములు ప్రతివారు చేస్తూనే ఉంటారు. ఆ రెండూ కూడా అనుభవించే తీరవలసి ఉంటుంది. వినండి. అంబిక పూర్వం ఒకానొక జన్మలో దశార్ణ దేశ రాజైన వజ్రబాహుడనే రాజుకు రెండవ భార్య. పేరు అప్పుడు ఇందుమతి. రాజు పెద్ద భార్య పేరు సుమతి. పేరుకు తగినట్లు ఆమె సుగుణవతి. చిన్న భార్యకు సవతి అంటే పడదు. సుమతి అనే ప్రేమతో చెల్లి అని పిలిచినా కూడా ఇందుమతి మాత్రం అక్క అని పిలవదు. ఆమెతో కలవదు. గౌరవం లేకున్నా పర్వాలేదు, కానీ కడుపు నిండా ద్వేషం నింపుకొని ఎప్పుడూ కుళ్ళుకుంటూ అవకాశం వస్తే ఆమెను హింసించాలనే తలంపుతో ఉండేది. రాజుగారిని ఎక్కువగా ఆకట్టుకుని తన వద్దనే నిలుపుకోవాలని, పెద్రాని మందిరానికి పోనీయకూడదని భావించేది. రాజు ధర్మాత్ముడు కనుక ఇద్దరు రాణులను సమంగానే ప్రేమతో చూచేవాడు. ఇలా ఉండగా పెద్రాని గర్భం ధరించింది. రాజుకు ఈ శుభవార్త తెలిసి నగరమంతా ఉత్సవం చేయించాడు. పెద్దరాణి అయిన సుమతికి సకాలంలో పుంసవనము, సీమంతము మొదలగు వేడుకలు, శాంతులు అన్నీ జరిపించినాడు. చిన్నరాణి ఈర్ష్య మరింత పెరిగి ముందు రాజు తన నిరాదరణ చేస్తాడేమోనని రాజుని ఏ విధంగానైనా పెద్దరాణి వద్దకు పోకుండా ఆపాలనుకుంది. ఈ ప్రయత్నంలో ఆమె తన చెలికత్తెతో కలిసి మంతనాలు చేసి పెద్దరాణికి గర్భస్రావం కావాలని ఆహారంలో మందు పెట్టించింది. పెద్దరాణి సుమతికి గర్భస్రావం కాలేదు, కానీ శరీరం అంతా పుండ్లు దురదలు ఏర్పడినవి. వైద్యులచే కొన్ని చికిత్సలు చేయించినాడు రాజు. త్వరలోనే ఆ రాణి ప్రసవించినది. మగ శిశువు జన్మించినాడు. ఆ శిశువునకు కూడా శరీరం అంతా పుండ్లే ఉన్నాయి. మహారాజు వజ్రబాహునకు కుమారుడు కలిగిన సంతోషం లేకుండా పోయింది. ఎన్ని చికిత్సలు చేసినా ఆ పుండ్లు తగ్గక చీము, రక్తము కారగా ఈగలు, దోమలు, పురుగులు వేధించసాగాయి. రాజవైద్యులకు కూడా ఆ వ్యాధి నివారించడం సాధ్యం కాకపోవడంతో రాజు మనశ్శాంతిని కోల్పోయి ఉన్న తరుణం చూచి చిన్నరాణి ఆయనతో సవితి పైన లేరింపుని కల్పనలు చేసి తల్లి బిడ్డలిద్దరూ పాపం చేసుకున్నారు. ఆ పాపాల ఫలితం ఇప్పుడు ఈ రోగమని, ఇటువంటి వారి వలన అందరికీ కూడా ఆ రోగాలు అంటుకుంటాయని చెప్పి రాజు మనసు విరిచింది. ఆయన చిన్న భార్య మాటలు నమ్మటానికి వీలుగా ఒక జ్యోతిష్యుని పిలిచి చాటుగా అతనికి ధనమిచ్చి ఎట్లయినా పెద్దరాని కొడుకును రాజుకు దూరం చేయమని కోరింది. ఆ జ్యోతిష్యుడు పిల్లవాని జాతకం చూచి ఆ తల్లి కొడుకులను త్యజించితే కానీ రాజానికి మేలు జరగదని సలహా చెప్పాడు. రాజు ఆ జ్యోతిష్యుని మాటలు నమ్మి పెద్దరాణిని కొడుకును అడవిలో విడిచిపెట్టమని భక్తులకు ఆజ్ఞాపించాడు. వారు రాజాజ్ఞను పాటించి సుమతిని కొడుకును నట్టడవిలో విడిచారు. ఆ పసివానితో శరీర బాధలతోనూ ఆ రాణి తన భర్త యొక్క నిరాదరణకు గురి అవుటయే కాక ఈ అడవిలో దిక్కులేని విధంగా తన శిశువును పొట్టకు కట్టుకొని కనిపించిన కాయగసురులా తిరుగుచూ భగవంతుని ప్రార్థిస్తూ తన శిశువును పొట్టకు కట్టుకొని విలవిలలాడింది. మనుష్య సంచారం లేని ఆ అడవిలో కనీసం ఏ క్రూర జంతువైనా తమను మింగివేసిన బాధలు తీరుతాయనుకునేది. కానీ విధి అనేది చాలా విచిత్రమైనది. ఒక్క క్రూరమృగం కూడా ఆమె జోలికి రాలేదు. అలా తిరిగి వేసారి ఒక చెట్టు క్రింద ఉండగా కొందరు పశువుల కాపరులు ఆమె కంటపడ్డారు. సుమతి వారిని దగ్గరలో ఏదైనా ఊరు గలదా అని అడిగింది. వారు దారి చూపారు. ఆమె మెల్లగా ఆ జనపదానికి చేరుకుని అది ఏ రాజు గారి రాజ్యమో విచారించుకున్నది. ఎందుకంటే తన భర్తదే అయితే తనకెవ్వరూ ఆశ్రయం ఇవ్వరని, రాజభటుల కంటపడితే తన ప్రాణాలు దక్కవని ఆమె భయం. ఆ గ్రామం పద్మాకరుడును వైశ్యరాజు పాలనలోనిదని తెలుసుకున్నది. తన పరిస్థితిని ఆ రాజుకు తెలుపమని అక్కడి గ్రామస్తులను కోరింది. వారు దయతో రాజుకి తెలుపగా ఆయన స్వయంగా వచ్చి ఆమెను పరామర్శించి ఒక రాజ్యానికి రాణి అయిన సుమతి దుస్థితికి మనసు కరిగి
గౌరవాదరములతో ఆమెను పల్లకిలో తీసుకెళ్లి రాజ వైద్యులను పిలిపించి అనేక విధాల వైద్యం చేయించాడు. ఒకనాడు రాణి కొడుకు చనిపోయినాడు. ఆమె వేదనకు అంతులేదు. తాను కూడా చనిపోతానని రోదిస్తున్నది. రాజైన పద్మాకరుడు సానుభూతితో ఎంత ఓదార్చినా ఆమె తన బ్రతుకు కొడుకుతోనేనని, అతను చనిపోయాక తానింకా ఎవరి కొరకు బ్రతకాలని గుండెలు బాదుకొని ఏడుస్తుండగా ఋషభయోగి అను అవధూత అను మహాత్ముడు అక్కడ ప్రత్యక్షమైనారు. వారి పాదాలు పట్టుకొని ఆ రాణి సుమతి గోడున ఏడవసాగింది. అప్పుడు ఆ యోగి ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నిస్తే, నా కొడుకు చనిపోయినాడు, నేను చనిపోతాను అన్నది. ఆ యోగిరాజు ఆమెకి ఈ విధంగా తత్వబోధ చేశారు. అమ్మా, నీవు అనవసరంగా దుఃఖిస్తున్నావు. నీవు కన్నా శరీరం ఇక్కడే ఉన్నది. జీవుడికి కర్మలు అనుభవించేటందుకు ఉపయోగపడేదే ఈ శరీరం. ఇది పనికి రానప్పుడు పాతబట్టను విసర్జించిన విధంగా జీవుడు ఆ శరీరాన్ని వదిలేస్తాడు. మరొక వస్త్రం ధరించు విధంగా మరొక శరీరాన్ని ధరిస్తాడు. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్యాని సంయాతి నవాని దేహి. ఏ దేహంతో ఎంత కర్మలను అనుభవించాలో, ఏ కర్మలు చేయాలో విధి నిర్ణయం ప్రకారం పోతుంటాయి. పిచ్చి తల్లి, ఉపశమనం పొందు. నీ కర్మానుభవం పూర్తయ్యే వరకు నీవు శరీరం వదలటం కుదరదు. అన్ని విధి చేతిలోనే ఉన్నాయి. జీవుడు చేసిన కర్మలను అనుసరించి సుఖదుఖాలతో కూడిన జన్మ పరంపర కలుగుతుంది. ఆ విధంగా జన్మించిన ప్రతి జీవి మరణించుతాడు, తిరిగి జన్మిస్తాడు. ఇందువలన సత్యమును తెలిసిన వారు దుఃఖం నుండి తప్పించుకుంటారు. ఈ ఏడుపు భగవంతుని కొరకు ఏడుస్తే ఉత్తమ లక్షణం అలవడుతుంది. ఈ బంధాలు అనుబంధాలు సత్యము కాదని తెలుసుకో. పోయిన జన్మలో వీడికి నీకు సంబంధం ఉన్నదా? ఎవరెవరి గర్భాలలో పుట్టాడో చెప్పగలవా? కాబట్టి దుఃఖించవద్దని చెప్పగా ఆ తల్లి, స్వామి, మహాత్మ ఆపదలో ఉన్న వారిని ఆదుకునేటందుకు దైవం వలె మాకు దర్శనమిచ్చారు. మహాయోగుల దర్శనం వృధా కారాదు. నా జీవితంలో ఎంత సుఖం అనుభవించానో ఇప్పుడు కంత కష్టాల పాలే ఆడల్లుచున్నాను. నేనేదో పూర్వజన్మలో పాపం చేసుకున్నానేమో. పట్టపురాణి నేను భర్తకు దూరమై విడ్డతో అడవిలో అలమటించాను. ఈ రాజాశ్రయం దొరికిందనుకుంటే ఈనాడు నా విధి విక్రయించి కొడుకు చనిపోయినాడు. నా దుఃఖం పోవాలంటే మీ అనుగ్రహ లేశం నాపై ప్రసరింపజేస్తే చాలు. యోగి మహాజనులు నిగ్రహ సమర్థులని ఎన్నో మారులు విన్నాను. తమరు కరుణించి నా కొడుకును బ్రతికించండి. నా జన్మ అంతా తమకు రుణపడి ఉంటానని పాదాలు పట్టి వదలకుండా ప్రార్థిస్తుంటే ఋషభయోగుల వారికి ఆ చనిపోయిన శిశువు యొక్క పూర్వజన్మ వృత్తాంతం మనసులో గోచరించినది. ఆ పిల్లవాడు పూర్వజన్మలో అవంతిపురంలో మంచి పండితుడు, అనుష్ఠానపరుడైన బ్రాహ్మణుడు. సగము వయసులో అతనికి కర్మవశాత్తు ఒక వేషతో పరిచయం ఏర్పడింది. ఇల్లు పిల్లలు అన్నీ వదిలేసి ఆమెతోనే నిరంతరం గడుపుచూ అనేక దుర్వ్యసనాలకు కూడా అలవాటు పడ్డాడు. ఆ విధంగా ఉండగా అతని అదృష్టవశమున ఒకరోజు సాయం వేళ ఋషభయోగి వారి వాకిలి ముందు పోతూ ఉన్నారు. ఆ భ్రష్ట బ్రాహ్మణుడు వేశ్య అయినను చూచి పరుగున వచ్చి వారి పాదాలకు నమస్కరించారు. ఆయనను ఒక్కసారి లోపలకు రమ్మని బ్రతిమాలి ఆహ్వానించి తీసుకొని వచ్చి ఆసనం ఇచ్చి అర్చించారు. ఆ మహాత్ముడు అవధూత కావున ఏ పట్టింపులున్నూ లేక వారిచ్చిన ఆతిథ్యమును స్వీకరించి ఆ రాత్రంతా వారిరువురు ఆయనకు వీవనతో వీస్తూ పాదసేవలు చేస్తూ గడిపారు. అదే వారు చేసుకున్న పుణ్యం. వేకువన లేచి అవధూత తన దారిన తాను పోయారు. తర్వాత ఆ బ్రాహ్మణునికి కాస్త పరివర్తన కలిగింది. ఇంటికి పోయి భార్యాపిల్లలతో యథావిధిగా సంసారం చేసుకున్నాడు. కాలం తీరిన తర్వాత ఒక్క పూట యోగికి సేవ చేసిన పుణ్యానికి రాజు భార్య కడుపున జన్మించాడు. దుష్కర్మల ప్రాబల్యంతో ఇప్పుడు మరణించాడు. ఇవన్నీ ఆ యోగిరాజుకు తెలియగానే ఆ రాణి పైనను కించిత్తు సేవ చేసిన ఆమె కొడుకు పైనను జాలి కలిగింది. ఘటన సమర్థులు కావున కొంచెం భస్మం అభిమంత్రించి ఆ శివం పైనను ఆ తల్లి శరీరం పైనను చల్లినారు. అందరూ చూస్తుండగా చనిపోయిన బాలుడు పునర్జీవితుడైనాడు. అప్పుడు ఆ దేశపు రాజు, మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా అని యోగిరాజు వారి పాదాలకు నమస్కరించి, స్వామి, ఈ బిడ్డను కరుణించారు. వారిని వజ్రబాహు మహారాజుకు అప్పగించినది. తమరిక్కడనే మా సేవలు అందుకుంటూ 2 రోజులుండి మమ్ము మా రాజ్యాన్ని పావనం చేయండి. మీ వంటి మహాత్ముల సేవ మాకు సులభంగా లభిస్తుందా? నా ప్రార్థన ఆలకించండి. ఎట్టి సందేహంలో రాకుండా నేను ఆ రాజుకు కబురుంపి తమ సన్నిధిలోనే ఈ మహాసాధ్విని స్వస్థానంకు చేర్చేదను. అనుజ్ఞివ్వండి అని కోరాను. ఋషభయోగి ఆదేశం తీసుకుని
వజ్రబాహు రాజునకు సమాచారం పంపెను. ఆ రాజు రథారూఢుడై వచ్చి తన తప్పులు మన్నించమని ఋషభయోగి పాదాలపై పడి వేడుకొనుండు. తన భార్య కొడుకులను బ్రతికించి తన వంశమును కాపాడినందుకు ఈ యోగిరాజుకు వేల వేల ధన్యవాదనములు తెలిపి తన రాజ్యమునకు కూడా విచ్చేసి తన ఆతిథ్యమును స్వీకరించవలసినదిగా కోరెను. సుగుణాల ఖని అయిన రాణి సుమతీదేవి కూడా స్వామివారి పాదాలు పట్టి ప్రార్థించెను. తోటి రాజైన పద్మాకరునితో సహా అందరినీ ఆ రాజు తన రాజ్యమునకు తోడుకొని పోయి సమాదరించెను. ఋషభయోగి ప్రసాదించిన పుత్రునికి నామకరణ మహోత్సవం చేసెను. యోగి మహారాజ్ వారి సూచన మేరకు అతనికి భద్రాయువు అని నామకరణం చేసెను. బ్రహ్మాండమైన ఉత్సవము నగరమంతయు జరిపించెను. రాజుగారు చిన్న భార్య ఇందుమతికి ఋషభయోగి గారి ఆశీర్వాదంతో చనిపోయిన పిల్లవాడు బ్రతికినాడని తెలిసినప్పటి నుండి ఆ మహాత్ముని ద్వారా తన కుటిల చర్యలు రాజుగారికి తెలిస్తే తనను ఇలాగే అడవిలో వదిలేస్తారేమోనని భయం పట్టుకుంది. అందుకని ఎవ్వరూ లేని సమయం చూచి యోగి మహారాజు వారి పాదాలు పట్టుకుని తన తప్పులు మన్నించమని వేడుకున్నది. తాను ద్వేషంతో చేసిన కుటిల చర్య పాపమని తెలిసిందని చెప్పి తనను కరుణించి పాపరహితురాలని చేయమని కోరింది. అంతా తెలిసి యోగేశ్వరులు ఆమెతో, అమ్మా, ఎవరు చేసిన కర్మలను వారు అనుభవించక తప్పదు. కర్మబీజం సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది, మర్రి చెట్టు విత్తనం వలె. కానీ కర్మఫలం అనుభవానికి వచ్చినప్పుడు పెద్ద మర్రి వృక్షము ఊడలు పాతుకున్న విధంగా విస్తారంగా అనుభవం అవుతుంది. ఎవరికైనా ఇదే సిద్ధాంతం తల్లి. నీవు అనేక జన్మలలో ఈ కర్మఫలములను అనుభవించదవు. ఒకానొక జన్మలో తిరిగి మీ భార్యాభర్తలు ఇరువురు బ్రాహ్మణ దంపతులై పుడతారు. భర్త నిరాదరణకు నీ సవతిని గురిచేశావు కావున నీవు కొడుకుపై ప్రేమతో భర్తను కోల్పోయి దిక్కులేని దానవై ఊరూరు తిరుగుచు అవస్థలు పడతావు. ఇప్పుడు కలిగిన పశ్చాత్తాప ఫలితంగా నీకప్పుడు సద్గురుని దర్శనం లభిస్తుంది. నీవు ఆయన కరుణను పొంది ఆయన సూచనను నిశ్చల భక్తితో పాటిస్తే ఆపై జన్మలో ఒక సద్గురునికి తల్లివి కాగలవు. ఆ తర్వాత పూర్తిగా పాప ప్రక్షాళనం జరిగి నీవు ముక్తిని పొందగలవు అని యోగిరాజు వరమిచ్చినారు. అందువలన మనం తెలుసుకోవలసినది ఏమిటంటే సద్గురు దర్శనం, యోగుల దర్శనములకు వారికి చేసిన కించెత్తు సేవలకు లభించే ఫలితము అద్భుతము, అపారము అని సెలవిచ్చి, అంబిక పుణ్యకర్మ ఇప్పుడు అర్థమైందా అని శ్రీబాబా గారు మమ్మల్ని ప్రశ్నించారు. ఈ కథాశ్రవణం చేసిన మా అందరికీ ఎంతో ఆనందం కలిగింది. తర్వాత నేను స్వామి సద్గురుని అనుగ్రహం పొంది సకల విద్యాపారంగతుడైన ఆ బ్రాహ్మణ యువకుడు ఆంజనేయ శర్మ తర్వాత శ్రీపాదస్వామి వారిని ఎప్పుడైనా దర్శించాడా? స్వామివారి యందు చివరి వరకు సంపూర్ణ భక్తితో ఉన్నాడా? అతని తర్వాత జీవిత విధానం కూడా వినిపించండి స్వామి అని ప్రార్థించగా శ్రీ స్వామి మహారాజ్ వారి ఇట్లు చెప్పసాగిరి. ఆంజనేయ శర్మ ఉత్తమ పండితుడే. అత్యంత ప్రేమాభిమానములతో శ్రీ స్వామివారిని దర్శించుకొనిచుండేవాడు. ఈ సంఘటన తర్వాత శ్రీపాదస్వామి వారి మహిమ కీర్తి దిగంత విశ్రాంతమైనది. సంఘంలో ఆంజనేయ శర్మకు అత్యంత గౌరవనీయమైన స్థానం లభించినది. క్రమంగా విద్వత్ పరిషత్తులో గొప్ప గుర్తింపు కలిగి ఉన్నతమైన స్థాయికి చేరినది. సద్గురుని అనుగ్రహంతో అతడెంతో కుశాగ్ర బుద్ధిగా మారినాడని సామాన్యులందరూ అతని పట్ల గురుభావంతో మెలిగేవారు. అనేకమైన సమస్యల పరిష్కారములకు, గ్రహశాంతులకు, వివాహాది శుభకార్యం నిర్వహణలకు ఆహ్వానించి ఘనమైన పారితోషికములు సమర్పించేవారు. పురోహితుడు, సద్బ్రాహ్మణుడు ఏ కార్యము చేయించినా ఇచ్చినది పుచ్చుకోవలే గాని ఇంత ఇమ్మని కోరరాదు. ఈ నియమాన్ని ఆంజనేయ శర్మ తప్పక పాటించేవాడు. అలాగే బ్రాహ్మణ సభలకు, వేద సభలకు, యజ్ఞయాగాది క్రతువులకు ఆహ్వానించబడి గొప్ప బహుమతులను పొందుచున్నాడు. ఆ విధంగా అతడు బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు గడించాడు. సకల సంపదలు పొందాడు. ఒకసారి పట్నంలో గొప్ప యజ్ఞము జరిపించుటకై వేద పండితులందరూ ఆహ్వానించబడిరి. అత్యంత విధి బద్ధముగా యజ్ఞము నిర్వహించబడెను. వేద పండితుల సమావేశంలో జరిగిన సద్విషయ చర్చలో ఆంజనేయ శర్మ మాట్లాడిన తీరును గమనించండి. విషయ విశ్లేషణమునకు అందరూ ముగ్ధులైరి. తోటి పండితులందరూ విశేషముగా అభినందించిరి. అందు ఒక అనుభవజ్ఞుడైన ఘనాపాటి ఆంజనేయ శర్మను చూచి, నాయనా, నీ తండ్రి నాకు బంధుసముడు. గురుకులమున నివసించి విద్యాభ్యాసము చేయకున్నను నీవు గురువనుగ్రహం పొందితివి. గురుప్రసాదిత సకల విద్యా ప్రపూర్ణుడవైతివి. ఒకానొకప్పుడు నిన్ను బుద్ధిహీనుడని నిందించితిమి. ఆ దిగులుతోనే నీ తండ్రి కాలం చేశాడు. నీవింత పండితుడవగుట నీ పూర్వజన్మ సుకృతమే. సద్గురు కటాక్షమున సప్తవిధ బుద్ధులను
ఏకకాలం నందు సంగ్రహించగలిగిన అపార బుద్ధిమంతుడవు నాయనా. నీ జన్మ ధన్యమైనది. గురుసేవ మాతృసేవ మరొక ఆచరించి యశోవంతుడవై శతాయుష్మంతుడవై వర్ధిల్లు అని ఆశీర్వదించను. ఈ విషయమున ఈ విషయమును వినిన మిగిలిన పండితులకు చాలా ఆశ్చర్యం కలిగిను. ఆ ఘనపాటి గారితో సభలో ఒక పండితుడు లేచి, ఆర్య మీ మాటకు అడ్డు రావడం కాదు, కానీ యథార్థముగా ఇట్లు సకల శాస్త్రములు వేదములు ఒక జడునికి సంప్రాప్తింపచేయటం అన్నది సాధ్యమా? రామాయణ కాలంలో వశిష్ఠుల వారు కూడా శ్రీరామలక్ష్మణ భరత శత్రుఘ్నులను గురుకులంలో నిలుపుకొని సకల విద్యలను అభ్యసింపచేసినారు. కానీ ఒక్కసారిగా విద్యావంతులను ఉనర్చలేదు. వేద విద్యాసము మొదలగు వారు తపస్సాధన చేత సకల విద్యా రహస్యములను సిద్ధింపచేసుకున్నారు. కానీ ఈ విధంగా విద్యా జాగృతి ఎదుటి వ్యక్తిలో కలగటం అన్నది ఎక్కడైనా ఉన్నదా అని ప్రశ్నించారు. దానికి ఆ వృద్ధ పండితుడు, పండిత శ్రేష్ఠులారా, సకల విద్యలకు అధిపతి గణపతియే. ఆ గణపతి మన శరీరంలోని మూలాధార క్షేత్రంలో సుస్థిరంగా ఉన్నాడు. ఈ విషయం యోగశాస్త్రం చెప్పుచున్నది. పూర్ణయోగి అయిన వాడు సంకల్పం చేత ఆ మూలాధార క్షేత్రాధిపతి అయిన గణపతి యొక్క అనుగ్రహం చేత ఏ విధమైన అద్భుతాలనైనా చేయించగలరు. ఇతనికి విద్యాప్రదాత అయిన స్వామి గణపతికి ప్రతిరూపం కావచ్చు, లేక పూర్ణయోగి అయిన దత్తాత్రేయుని ప్రతిరూపం కావచ్చు. దత్తాత్రేయ స్వామి కార్తవీర్యునికి 1000 చేతుల బలాన్నిచ్చాడని పురాణంలో ఉన్నది. అంతేకాదు, ఆ దత్తస్వామి అవధూత రూపంలో నిరంతరం సర్వత్రా సంచరిస్తూ గుర్తించే వీలు లేకుండా అదృశ్యమైపోతూ ఉంటాడని ప్రసిద్ధి. కానీ ఈ యోగి అందరికీ దర్శనమిస్తూ తిరుగుచూ ఉన్నారు, అదే మహాభాగ్యం అని వారు వివరిస్తుండగా ఆంజనేయ శర్మ, ఆర్య, తమరు చెప్పినది సత్యమే. శ్రీపాద స్వామి వారు గణేష చతుర్దశి రోజునే జన్మించారు. దత్తాత్రేయ ప్రతిరూపమని ఎందరో కొనియాడినారు. ఆయన నిత్యం సూర్య నమస్కారాలు చేసే చోట సహజ గణపతి కూడా ఉన్నాడు. నదిపైన నడిచేటప్పుడు వారి పాదాల క్రింద ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క పుష్పం ప్రకటమై అదృశ్యమవుతుంది. వారి ఆసనంగా వ్యాఘ్రాజనం కూడా అప్పుడే ప్రకటమై వారు లేచే సమయానికి అదృశ్యమవుతుండేది. వారు నిజంగా మహిమాన్వితులే అని చెప్పాడు. అప్పుడు ఆ వృద్ధ పండితుడు, సభాసదులారా, దత్తాత్రేయుడంటే భక్తవత్సలుడు, ఎటువంటి దుష్కర్మలనైనా తొలగించగల సమర్థుడు. పూర్వం ఒక బ్రాహ్మణుని కుమారునికి 7 భూతాలు ఆవేశించి ఏడిపిస్తూ ఉంటే ఆయన ఆ బ్రాహ్మణునికి 7 మంత్రాలనుపదేశించి వారిని బాగు చేసిన ఇతివృత్తం ఒకటి ఉన్నది అని ఇట్లు చెప్పసాగాను. వేదశర్మకు శ్రీదత్త కృప. పూర్వము విశాలపురము దగ్గరలో ఒక అగ్రహారమునందు వేదశర్మయ్యను ఒక విద్వాంసుడుండేవాడు. అతనికొక కుమారుడు కలిగెను. ఆ పిల్లవాడు తొలుత దినదిన ప్రవర్ధమానుడుగా ఎదిగెను. ఉపనయనము నిశ్చయించు సమయంలో ఆ పిల్లవాని కర్మవశాత్తు అతనిని 7 బ్రహ్మపిశాచములు ఆవేశించి సఖ్యత లేక ఒకదానితో ఒకటి జగడమాడుచు వికృత చేష్టలు చేయించుచుండెను. ఒకటి నవ్వించును, ఒకటి ఏడిపించును, ఒకటి నృత్యం చేయించును, ఒకటి గానము నాలపింపచేయును, ఒకటి మలమును నట్టింట విసర్జింపచేయును చేయగా మరొకటి ఆ మలమునే భక్షించమని ప్రేరేపించుచును, మరొకటి పరిగెత్తించును. ఈ విధంగా ఆ పిల్లవానిని ఆడించుచుండగా తల్లిదండ్రులకు దిక్కు తోచక ఎవరో బాధించగా ఆ పిల్లవానిని ఆడిపించగా తల్లిదండ్రులకు దిక్కుతోచక ఎవరో బోధించగా శ్రీ దత్తాత్రేయుని ప్రార్థనలు చేస్తుండేవారు. ఒకనాడు వారి వాకిట నిలిచి ఒక అవధూత భిక్షం అడిగాను. వేదశర్మ ఆయనకు భిక్షనిచ్చి, భక్తితో ఆ యవధూత యుండుతావు తెలియవలెనని వెంబడించెను. దారిలో తన వెంట రావలదని పిచ్చివాని వలె నటించుచు ఆ భిక్షకుడు రాళ్లతో మట్టితో కొట్టెను. తిట్టరాని తిట్లు తిట్టెను. కానీ ఆ భిక్షకుని ముఖతేజస్సును బట్టి అతడు మహాత్ముడని విశ్వసించి వేదశర్మ అన్నీ సహించుకొని వెంట నడిచెను. ఆయన చివరికి ఒక కొండ దగ్గరికి చేరి కూర్చుండగా వేదశర్మ ఆయన పాదాలు పట్టుకొని, దేవా, నీవు సామాన్య భిక్షకుడవు కావు, నన్ను కష్టాల నుండి కడతీర్చగల దేవుడవే, దత్తుడవే అని ప్రార్థించెను. ఆయన, నేను పిచ్చివాడిని, నీకేమీ ఉపకారం కావాలి చెప్పు అనగా, నా కుమారుని పట్టి పీడించు ఆ దుష్టగ్రహములను నిర్జింపగల శక్తిమంతుడవు నీవు తప్ప ఎవరున్నారు అని వేదశర్మ
ప్రార్థించెను. అప్పుడా యవదూత వేదశర్మను కరుణించి, నీ కొడుకును 7 గ్రహములు ఆవేశించి ఉన్నవి, నీకిప్పుడు 7 మంత్రములను ఉపదేశించెదను. వానిని నేను చెప్పిన క్రమంతో నీవు జపించినచో రోజుకొకటి చొప్పున వానిని వదిలిపోవును. నీ కుమారుడు నీకు దక్కునని చెప్పి వేదశర్మకు 7 మంత్రములను ఉపదేశం చేసెను. వేదశర్మ సద్గురునాథునకు సాష్టాంగ వందనం ఆచరించి సెలవు తీసుకుని స్వగృహమునకు పోయెను. అవధూత చెప్పిన విధంగా రోజుకొక మంత్రమును తీవ్రంగా జపించగా ఒక్కొక్క పిశాచము నేపోతున్నానని శబ్దం చేయుచు తొలగిపోయాను. చివరికి ఆ బాలుడు పరిశుద్ధుడు కాగా వేదశర్మ శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అనేక విధముల పూజలు సలిపెను. కుమారునికి ఉపనయన కార్యమును చేసి వేద పండితునిగా చేసెను. శ్రీ దత్తాత్రేయుడెక్కడో ఒక్కచోటనే ఉంటాడనుకొనుట పొరపాటు. ఆయన అన్ని చోట్ల ఉంటారు. ఎక్కడ భక్తులు ఆర్తితో పిలుస్తారో అక్కడ వారిని ఆదుకోవటానికి సిద్ధంగా ఉంటారు. కానీ వారి దర్శనాన్ని గుర్తించుట మాత్రం చాలా కష్టసాధ్యం. నిరంతర నామస్మరణ చేసే వారికి వారి గుర్తింపు కలుగుతుందని దత్తతత్వాన్ని వివరించారు. ఇవన్నీ విన్న పండితులు అటువంటి అవతార పురుషుని దర్శనం మనందరం తప్పక చేసుకోవాలని కోరినారు. ఆంజనేయ శర్మ శ్రీ స్వామివారి అనుమతిని పొంది తమందరికీ నేను ఆహ్వానం పంపుతానని మాట ఇచ్చాడని శ్రీ బాబాగారు వివరించి, దేవదేవ దివ్యప్రభవ, నీ లీలలు నీవే తెలుపవలెను స్వామి అంటూ మేను రోమాంచితం కాగా నమస్కారం చేశాడు. అందరం శ్రీపాదులకు జయ జయ ధ్వానాలు చేశాము. ఇది శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవం 14వ అధ్యాయం సంపూర్ణం.